హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ తెలుగు. ప్రీవియస్గా మీకు బీటీసీ కానీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తే చాలా రేంజ్కి వెళ్తుందని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ 120K వరకు వెళ్ళింది. బట్ ఈ వీడియోలో వచ్చేసి బీటీసీలో నెక్స్ట్ ఎంత మూమెంట్ ఉండొచ్చు, మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్ నో మార్కెట్లో ఎక్కడ నుండి మనం లాంగ్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, లెట్స్ జంప్ ఇన్ టు ద అనాలిసిస్. బిఫోర్ దట్ నేను ఏమడుగుతున్నా అంటే మీరందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే ఆన్ టైంలో మీకు అప్డేట్ వస్తుంది. అలాగే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో అవుతే ఆ కమ్యూనిటీలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఆన్ టైం ఉంటుంది. అండ్ మీకు అక్కడ ఫ్రీ ట్రేడింగ్ సిగ్నల్స్ కూడా దొరుకుతాయి. సో వితౌట్ ఎనీ సబ్స్క్రిప్షన్ అండ్ పేమెంట్. అండ్ మీకు డిస్క్రిప్షన్లో క్రిప్టో ఎక్స్చేంజ్ లింక్స్ ఇచ్చామో అది కానీ మీరు యూజ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, మాకు కూడా అవుతుంది. సో మనం ఏదైతే ట్రేడ్ చేస్తుంటామో డైలీ లైఫ్లో వాటికి మీకు డిస్కౌంట్స్ ఉంటాయి ఆ ఫీజు మీద. సో ఫ్రెండ్స్, లెట్స్ డైవ్ ఇన్ టు ద మార్కెట్ అనాలసిస్. సో మనము వీక్లీ టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ కనుక గమనిస్తే మీరు చూడొచ్చు, సింగిల్ క్యాండిల్ అనేది మనకు మార్కెట్లో బాగా హ్యూజ్గా బ్రేక్అవుట్ అయింది. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది మార్కెట్లో? ఎప్పుడైతే 2022లో ఇక్కడ లోయర్ హైని బ్రేక్ చేస్తూ వచ్చిందో మీరు సేమ్ క్యాండిల్ని అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ వన్ మోర్ లోయర్ హై ఏదైతే బ్రేక్ అయిందో, సో హయ్యర్ లోలో మళ్ళీ మార్కెట్ మనకు ఇలా జరిగింది. మళ్ళీ హయ్యర్లో వచ్చింది, సేమ్ మార్కెట్లో పంప్ వచ్చింది, మళ్ళీ హయ్యర్లో వచ్చింది, ఇప్పుడు కూడా మార్కెట్ పంప్ అవుతూ ఉంది. సో ఇన్ కేస్ ఇక్కడ బ్రేక్ అయ్యింది అంటే మీకు కంటిన్యూస్ పంప్ ఉంటుంది. ప్రీవియస్ కూడా చూడండి, సేమ్ పంప్ అండ్ ఇక్కడ కూడా చూడండి సేమ్ పంప్. మీరు అట్లా ఎప్పుడైనా చూడండి, హిస్టరీలో ఎప్పుడైనా సరే ఓవర్ బాట్ రీజన్ కానీ మీకు బ్రేక్ అవుతే 70 మీకు చాలా పంప్ అనేది మార్కెట్లో మీరు చూడొచ్చు. దెన్ మార్కెట్ అప్కమింగ్ వీక్స్లో ఎలా ఉంటుంది, మనం ఎలా డిస్కస్ చేయవచ్చు? బికాస్ ఇది బ్రేక్ కాలేదు అంటే దెన్ ఆ సినారియోలో మీరు చూసుకోవాల్సింది ప్రీవియస్ 2023లో ఎలా రియాక్ట్ అయింది ఆగస్ట్ అండ్ జూలైలో అనేది మీరు గమనించాలి. సో అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట మార్కెట్ యొక్క డైనమిక్ ఎలా బ్రేక్ అవుతుంది అనేది. ఇన్ కేస్ మీరు లాంగ్ చేయాలి అనుకున్నా సరే, లేదా ఇన్ కేస్ ఇప్పుడే మీరు బిట్కాయిన్ పర్చేజ్ చేయాలనుకున్నా ఇది రైట్ మూమెంట్ కాదు. ఆల్రెడీ మార్కెట్లో సింగిల్ మొమెంటంలో మార్కెట్ వెళ్తుంది. ఇది ఎక్కడ స్టాప్ అవుతుందో తెలియదు. బట్ మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఏదైతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే మనం చూస్తున్నామో ఆ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ప్రకారం కానీ మీరు ఇక్కడ గమనిస్తే మార్కెట్ యొక్క హై $125,000 దగ్గర ఉంది. బట్ అక్కడికి రీచ్ అవుతుందా లేదా తెలియదు. మార్కెట్ ఇప్పుడు ఈ మూమెంట్లో వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనం చూడాలి. బట్ మీరు లాంచ్ చేయాలనుకుంటే 4 hour టైం ఫ్రేమ్లో మీకు ఇక్కడ ఫేవరబుల్ గ్యాప్ ఉంది. అండ్ అలాగే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంది. ఈ ప్రైజెస్లో ఎక్కడికైనా సరే మార్కెట్ మళ్ళీ రీవిజిట్ అవ్వాలి, మళ్ళీ రావాలి. వస్తే తప్ప లాంగ్స్ అయితే నేనైతే చేయను. అంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి, లోయర్లో నుండి హయ్యర్లో వచ్చింది, మళ్ళీ హయ్యర్లో వచ్చింది. దీన్ని నేను హయ్యర్లోగా ఎందుకు ఎక్కువగా కన్సిడర్ చేయడం లేదంటే ఇక్కడ మూమెంట్ ఉన్న $2,000-3,000 వరకే మూమెంట్ ఉంది. మళ్ళీ మార్కెట్ అనేది డంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే టారిఫ్ న్యూస్ అనేది మార్కెట్లో నడుస్తూ ఉంది ఇప్పుడు. దెన్ మీరు మార్కెట్లో ఇది ఒక కంటిన్యూస్ మూవ్ ఎంతవరకు ఉంటుందని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతామంటే SP500 ఇండెక్స్ని కానీ మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ గమనిస్తే ఇక్కడ మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది. బట్ ప్రీవియస్ ఆల్ టైమ్ హైని ఇది కూడా బ్రేక్ చేసింది. సో ఈ మొమెంటము బిట్కాయిన్కి చాలా యూజ్ అయ్యింది. ఏదైతే మనకు ఈ టారిఫ్ న్యూస్ వచ్చి మార్కెట్ ఏదైతే డంప్ అయ్యి ప్రీవియస్ ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిందో అలాంటి సినారియో ఇప్పుడు మనకి ఇక్కడ గమనిస్తే కరోనాలో కూడా అలాంటి సినారియోలో బ్రేక్ అయ్యి దెన్ మార్కెట్ ఏంటంటే ఒక 2-3 weeks ఆల్మోస్ట్ ఒక 1 month మీకు ఇదే ఫేస్లో మార్కెట్ నిలబడింది. మేబీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ కూడా ఇక్కడ రావచ్చు. సో ఒక ప్రాబబిలిటీ ఉంది. ఎప్పుడైనా ఇక్కడ ఇలా జరిగితే బిట్కాయిన్ అనేది ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. సో ఎందుకు USD 500 మనకు 500 ఇండెక్స్ ఇంపార్టెంట్ అంటే అమెరికన్ ఎకానమీని బట్టే ఈరోజు క్రిప్టో చాలా మొమెంటమ్గా మనకు స్వింగ్ ట్రేడ్ అవుతూ ఉంది. సో అది ఒక మేజర్ థింగ్. లేదు క్రిప్టో వన్ సైడెడ్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఆ వన్ సైడెడ్గా వెళ్ళేటప్పుడు ఒక ట్రేడ్ మనం ఎప్పుడైనా చేస్తే RR అంటాం అనమాట, రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ రేషియో. ఆ రేషియో మనం ఎలా చూసుకుంటామంటే మనం ఎక్కడ బై చేస్తున్నాం, ఎక్కడ రిటర్న్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ బై చేసిన వాళ్ళకి సూపర్ ప్రాఫిట్. మీరు ఒక లాంగ్ క్లోజ్ చేయకపోయినా, లేదు ఇంతవరకు మీరు సేల్ చేయకపోయినా మీరు వెయిట్ చేయొచ్చు. ఒక 30% 40% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా వెయిట్ చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ మోస్ట్లీ మళ్ళీ మార్కెట్ రీవిజిట్ అయ్యేందుకు వెయిట్ చేస్తాను. ఎందుకంటే సింగిల్ డైరెక్షనల్ మూవ్లో మార్కెట్కి డెఫినెట్గా మళ్ళీ లో సైడ్ లిక్విడిటీని గ్రాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే అది స్ట్రాంగెస్ట్ పంప్గా వెళ్తుంది. సో ప్రీవియస్గా నేను ఏదైతే చెప్పానో అది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను. అండ్ అలాగే మీకు టెలిగ్రామ్లో నేను ట్రేడింగ్ ఐడియాగా పోస్ట్ కూడా చేశాను. దెన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏం చూడాలి, యూఎస్డిటీ డామినెన్స్. బేసిక్గా ఇప్పుడు ఏదైతే వస్తూ ఉందో ఇక్కడ మళ్ళీ మనకు
మనకు ఓవర్ సోల్డ్ ఏరియాకి మళ్ళీ వెళ్తుంది. బట్ ఇది ఎంతసేపు వెళ్తుందో అనేది ఎవరికి తెలియదు. మేబీ ఇక్కడ ఒక డంప్ వచ్చినా సరే అది ఒక బుల్లిష్ డైవర్జెన్స్ లాగా వర్కౌట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అవుతుంది అనమాట. సో బేసిక్గా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక ఫేవరబుల్ గ్యాప్ ఉంది. సో అది అక్కడ రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో ఆ రీటెస్ట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు మార్కెట్ పడిపోతుందని చెప్పడం లేదు, పెరుగుతుంది అని చెప్పడం లేదు. జస్ట్ ఎక్కడి నుంచి ఫేవరబుల్గా మనము ట్రేడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రమే ఇక్కడ చెప్పాను. మార్కెట్కి స్కోప్ ఎంత ఉంది అంటే, ఇన్ కేస్ మీకు చెప్పాను వీక్లీ టైం ఫ్రేమ్లో వన్స్ మీకు కానీ ఆర్ఎస్ఐ కానీ బ్రేక్ అయ్యిందా, మార్కెట్ స్కోప్ మాత్రము వీక్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ కానీ ఓవర్ బాట్ రీజన్కి ఎంటర్ అయ్యిందా, చాలా రిటర్న్ ఉంటుంది మీకు మార్కెట్లో. మనకు చాలా బాగా మూవ్ ఉంటుంది కూడా మార్కెట్లో, మీరు అది చూసుకోవచ్చు. సో ఆ మూవ్ కోసం మనము లాంచ్ చేయడానికి రేపు లేదా ఎల్లుండి కొద్దిగా డంప్ అనేది వస్తుంది మార్కెట్లో. బట్ ఇప్పుడు టారిఫ్ న్యూస్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఎనీ టైం మార్కెట్లో ఎటువంటి మూమెంట్ అయినా రావచ్చు. దెన్ మనకు ఎథీరియం గురించి తీసుకుందాం. ఇది ఒక మేజర్ ఆల్ట్ కాయిన్, మనకు బిట్ కాయిన్ తర్వాత చూసే మేజర్ ఆల్ట్ కాయిన్ ఎథీరియం. సో ఎథీరియంని కానీ మీరు గమనిస్తే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఒక ప్రీవియస్గా ఫస్ట్ టైం మార్కెట్ ఎంతైతే లోకి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఐ వెళ్ళిందో ఆల్మోస్ట్ ఈ లో కూడా అంతవరకే వెళ్ళింది. అందుకు మార్కెట్లో అంత హ్యూజ్ రియాక్షన్ అనేది మార్కెట్కి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ లోయర్లో నుండి హయ్యర్లో కంటిన్యూస్ హయ్యర్ లోస్ మీకు ఫామ్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయినా సరే ఈ హయ్యర్లో స్ట్రెంత్ వల్ల మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. బట్ దెన్ ఇక్కడ నుంచి ఏమైంది, ఒక న్యూ లోయర్లో ఫామ్ అయింది. ఈ న్యూ లోయర్లో మీకు ఆల్మోస్ట్ ప్రీవియస్ లోస్కి టచ్ అయింది. దెన్ మళ్ళీ మార్కెట్లో పంప్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక హయ్యర్లో ఫామ్ అయ్యింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎప్పుడైతే హయ్యర్లో వస్తుందో మార్కెట్కి స్ట్రెంత్ వచ్చింది, పైకి వెళ్ళింది. దెన్ మీరు ఇక్కడ గమనిస్తే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అంటాం మనము. సో హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో కానీ మీరు ఇక్కడ గమనిస్తే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ వచ్చింది. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎప్పుడైనా వస్తే దాని యొక్క బ్రేక్అవుట్ ప్రైస్ని మనం ఇట్లా లెంత్తో కొలుసుకుంటాము. సో దాన్ని చూస్తే మళ్ళీ $4,000 ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రైస్ టార్గెట్ కనిపిస్తుంది. బట్ సేమ్ ఇది కూడా అంతే. నేను లాంగ్స్ ఎప్పుడు చేస్తాను, నేను ఆల్రెడీ ప్రాఫిట్స్ అన్ని ఇక్కడ తీసేసుకున్నాను. లాంగ్స్ చేయాలంటే మళ్ళీ మార్కెట్ అనేది అట్లీస్ట్ 2,800 to 2,700 రీజన్ ఏరియాకి వచ్చి ఫేవరబుల్ గ్యాప్స్ అండ్ ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ వెయిట్ చేస్తా. అప్పుడు మళ్ళీ నేను లాంగ్ కానీ లేదా కొనడం కానీ చేస్తాను. సో ఇది బిట్ కాయిన్కి ఎథీరియం రైట్ను నేను తీసుకున్న డెసిషన్స్. అందరికీ ఆల్ సీజన్ కావాలి, ఆల్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలి, షార్ట్ టైంలో మనము ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలి. సో ఆల్ సీజన్ ఎందుకు డిలే అవుతుంది, బిట్ కాయిన్ డామినెన్స్ అంటే ఏదైతే ఈరోజు మార్కెట్లకు మనీ వస్తుందో ఆ మనీ ఆల్మోస్ట్ 65 to 70% బిట్ కాయిన్లో మాత్రమే ఉంది. సో బిట్ కాయిన్లో ఎక్కువ అంటే మీరు బిట్ కాయిన్లో ₹10 పెడితే వచ్చే రిటర్న్ ఎక్కువ ఉంటుంది మీరు ఆల్ట్ కాయిన్స్లో పెట్టేదానికంటే. సో ఆ రిటర్న్ ఎప్పుడైతే మీకు ఆల్ట్ కాయిన్స్కి ఎక్కువ పెరగాలి అంటే ఇది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందికి రావాలి. ఓన్లీ ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసినా అది ఒక మినీ ఆల్ట్ సీజన్ అవుతుంది. లాస్ట్ డిసెంబర్ లాగా సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, దాని తర్వాత మొత్తం మీకు లాసెస్ వచ్చాయి ఆల్ట్ కాయిన్స్లో. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ రావచ్చు. బట్ ఇది బ్రేక్ అయితే అది ఒక మీకు ఎట్లుంటుంది అంటే ఒక డేలోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ ట్రిపుల్ కూడా అయిపోతూ ఉంటుంది ఆల్ట్ కాయిన్స్లో. అటువంటి మూమెంట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు డైలీ ఫ్రేమ్లో కానీ ఒకటి విషయం గమనిస్తే మీకు ఏమవుతుంది అంటే ఆర్ఎస్ఐ ఎప్పుడైనా సరే అది ఒక ఓవర్ సోల్డ్ రీజన్కి కానీ రీచ్ అవుతూ ఉందంటే మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో డామినెన్స్ బౌన్స్ బ్యాక్ అయితే మళ్ళీ మీకు ఏదైతే రిటర్న్స్ వస్తాయో ఆల్ట్ కాయిన్స్లో ఆ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి ఏంటి, మీరు టోటల్ 1లో ఏమంటే మీరు టోటల్ మార్కెట్ యొక్క క్యాప్ ఇది, మనకు అది అవసరం లేదు ఎందుకంటే అక్కడ బిట్ కాయిన్ ఉంటుంది. టోటల్ 2లో కూడా ఎథీరియం ఎక్కువ ఉంటుంది, మనకు అది అవసరం. టోటల్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకు. టోటల్ 3లో కానీ మీరు గమనిస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక రెసిస్టెంట్ని గమనించండి. ఈ లైన్కి ఒకసారి రిజెక్ట్ అయింది, సెకండ్ సారి రిజెక్ట్ అయింది, థర్డ్ టైం బ్రేక్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా వెయిటింగ్. సో అది బ్రేక్ చేసి దెన్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేస్తే తప్ప ఒక హ్యూజ్ ఆల్సేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇప్పుడు మీరు ఆల్ గేమ్స్లో ప్రాఫిట్ వస్తుంది, బట్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది డిఫైన్ ఎప్పుడవుతుంది అంటే ఇది బ్రేక్ అయినప్పుడు డిఫైన్ అవుతుంది అనమాట. ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని. ఇన్ కేస్ ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అవుతే ఇంకొక హైయర్లో ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి కంటిన్యూస్గా హైయర్ లోస్ వస్తూనే ఉంది ఆల్కైన్. హైయర్లో సో అలా హైయర్ లోస్ వస్తున్నాయి. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ హై నుండి మళ్ళీ లోయర్ హై వచ్చింది, దాని తర్వాత ఒక లోయర్ హై వచ్చింది. ఈ లోయర్ హైని ఇంకా ఇది బ్రేక్ చేయలేదు. సో అది బ్రేక్ చేస్తుందా లేదా అనే దానికోసం మనం వెయిటింగ్ చేస్తున్నాము. వెన్స్ బ్రేక్ అయితే ఎటువంటి రిజల్ట్ ఉంటుందో మార్కెట్లో మీకే అర్థమవుద్ది.
సో ఇటువంటి ప్రాబబిలిటీ మీరు చూసుకుంటేనే ట్రేడింగ్ అంటేనే ప్రాబబిలిటీ. ఇక్కడ నుంచి కొన్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, లేదు నేను ఎంత లాస్ తీసుకుంటా, ఆ ప్రాఫిట్కి లాస్కి మధ్యన డిఫరెన్స్ ఏంది, ఆ డిఫరెన్స్ని బట్టే మనం ట్రేడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇటువంటి మీకు బెస్ట్ కంటెంట్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ రికమెండేషన్స్ ఏమన్నా ఉంటే కమెంట్లో నాకు మెన్షన్ చేయండి. అలాంగ్ దట్ మీరు టెలిగ్రామ్ కమ్యూనిటీలో కంపల్సరీ జాయిన్ అయితే మీకు అక్కడ బెస్ట్ ట్రేడింగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అండ్ ట్రేడింగ్ సిగ్నల్స్ వస్తాయి, ఎక్కడ కొనాలి అమ్మాలి అనేది కూడా ఫ్రీగానే చెప్తున్నాం. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ విత్ క్రిప్టో ట్రేడర్ తెలుగు. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.